బైబిల్లో దేవుడు రాయించిన సంగతులు మనిషికి ఎంత అవసరమో, బైబిల్లో దేవుడు రాయించిన సంగతులు మనిషిని ఎంత ధైర్యపరుస్తాయో నిజంగా ఈరోజు మీరు ఆనందపడే మాటలు. నిజంగా దేవుడి యొక్క గొప్పతనం, దేవుడి యొక్క వాక్యం యొక్క గొప్పతనం ఈరోజు మనకు అర్థమవుతుందండి. ప్రేమణ దేవుని పిల్లలారా, గమ్యమెరిగిన మనిషికి మరణం మాధుర్యమేనా అంటే, నిన్నటి దినాన్న కొన్ని సంగతులు మీతో చెప్పాను. భూమి మీద పుట్టుకొస్తున్న మనుషులంతా కూడా పరదేశులు, యాత్రికులు, ప్రయాణంలో ఉన్నవారు. ఈ సంగతిని భక్తులు గమనించారు. వారి జీవితాలను దేవుడి కొరకు పణంగా పెట్టి వారి భక్తి జీవితాలను కొనసాగించారు. మేము యాత్రికులమన్న సంగతిని గమనించిన భక్తులందరూ కూడా వారి జీవితాన్ని ఈ లోకం కొరకు కాక దేవుడి కొరకు బ్రతికి వారి యాత్రను ఈ లోకంలో ముగించుకొని పరమతండ్రిని ఆనందపెట్టి ఈరోజు చక్కగా వారు పరదేశంలోనికి వెళ్ళిపోయారు, విశ్రాంతిలోనికి వెళ్ళిపోయారు. ఆ భక్తుల జీవిత చరిత్రలందరూ దేవుడు మన కళ్ళ ముందు పెట్టింది. మన ఆత్మీయ జీవితాలను, వారి జీవితాలను చూసి చక్కబరుచుకుని దేవుడి కొరకు బ్రతుకుతామన్న ఉద్దేశంతో దేవుడు వారి జీవితాలన్నిటినీ చరిత్రలుగా రాయించి మన చేతుల్లో పెట్టాడు. దేవుని పిల్లలారా, గమ్యం ఎరిగాడా మనిషి? తన అంతం, మరణం తర్వాత దేవుడు మనిషిని ఎక్కడికి తీసుకువెళుతున్నాడన్న సంగతి భూమి మీద తన బ్రతుకు కాలంలో గుర్తిస్తే, భూమి మీద ఉండే 60-70 సంవత్సరాల ఈ చిన్న జీవిత కాలంలో నా తర్వాత నా గమ్యం ఏంటి, నా లక్ష్యం ఏంటి అన్నది మనిషికి అర్థమైతే నిజంగా మరణానికి మనిషి భయపడకపోగా మరణాన్ని కోరుకుంటాడు. మరణం రావాలి అని కూడా ఎదురు చూస్తాడు. అదేంటండి, మరణం రావాలని ఎదురు చూడటం ఏంటి? మరణానికి ఈరోజు ప్రపంచం అంతా భయపడుతుంది కదా. మరణానికి ఈరోజు ప్రపంచం అంతా ఏమండి ఆమడ దూరంలో ఉండాలి అని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది కదా. అంటే మరణం అంటే ఏంటో అర్థం కాని లోకం. మరణం అంటే నిజంగా నరులారా తిరిగిరండని దేవుడు పిలుపు అందుకుని ఈ లోకాన్ని విడిచి పుట్టించిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోవటమే. అది పరలోకపు ఆహ్వానం అన్న సంగతి దేవుడి కొరకు బ్రతికిన వాళ్ళకి దేవుడు ఆహ్వానం అన్న సంగతే చాలామందికి తెలియదు. దేవుని పిల్లలారా, నిన్నటి దినాన్ని మీరు విన్న సంగతిలో ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. మరణం అనగానే భయపడిన వారి చరిత్రలు చూపించాను. మరణం అనే దాన్ని చాలా ఈజీగా తీసుకున్న దావీదు గారి చరిత్ర కూడా నేను మీతో పంచుకున్నాను. అయితే ఈరోజు మనం ఆలోచించేది ఏంటంటే, నిన్న ముగిస్తూ ఒక సంగతి చెప్పాను. మరణానికి ఎవరు భయపడతారు, మరణాన్ని ఎవరు కోరుకుంటారు అన్నది మనం ఆలోచించగలిగితే, భూమి మీద దేవుడి కొరకు పుట్టిన మనిషి అండి, దేవుడి కొరకు బ్రతకకపోయినా, దేవుడికి విరుద్ధంగా ఆలోచించినా, దేవుడికి విరుద్ధంగా పాపం చేసినా అతడు మరణానికి భయపడక తప్పదు. కారణం ఏంటంటే, మరణం తర్వాత మనిషి దేవుడి చేతుల్లో పడతాడు. భూమి మీద ఉండగా మన ఇష్టం అండి. ఈరోజు చూడండి, మనం ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని సంగతులు చెప్పినా మనిషి మారకపోవడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు నేను ఆ మాటలు వినకపోతే, ఆ మాటలకు నేను లోబడకపోతే, ఆ వాక్యం నేను వినకపోతే, ఆ వాక్యానికి నేను లోబడకపోతే నాకు వచ్చే నష్టం ఏంటి, నన్ను ఎవరేం చేస్తారు అన్న ఒక ధోరణిలో ఈరోజు మనిషి ఉన్నాడు. నిజానికి భూమి మీద స్వాతంత్ర్యాన్ని ఇచ్చి విడిచిపెట్టాడు దేవుడు. నువ్వు దేవుడి కొరకు బ్రతకడానికి అవకాశం ఉంది, నీ కొరకు నువ్వు బ్రతకడానికి అవకాశం ఉంది, నీతిగా, న్యాయంగా, యథార్థంగా బ్రతకడానికి అవకాశం ఉంది, పాపం చేస్తూ, అన్యాయం చేస్తూ, అక్రమాలు చేస్తూ బ్రతకడానికి అవకాశం ఉంది. అంటే ఆ చాయిస్ నీకు విడిచిపెట్టాడు దేవుడు. కానీ ఏది రైటో ఏది రాంగో మాత్రం వాక్యం ద్వారా నీకు తెలియజేస్తాడు. నాయన, నువ్వు ఈ తప్పు చేస్తే నువ్వు ఇలాగ అయిపోతావు, ఈ పాపం చేస్తే నువ్వు ఈ శిక్షలోనికి వెళ్ళిపోతావు, నువ్వు ఇలా నీతిగా, న్యాయంగా, యథార్థంగా దేవుడి కొరకు బ్రతికి దేవుడి పని కొరకు శ్రమలు పడితే ఇదిగో చక్కగా ముందటి భక్తులు చేరిపోయినట్టుగా నువ్వు పరదేశకు చేరిపోయి విశ్రాంతిలోనికి వెళ్ళిపోతావు. తర్వాత యేసుప్రభులు వారు వచ్చినప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. దేవుడి మాటలన్నీ చక్కగా మనుషులకు చెప్పేసండి మనుషుల చేతుల్లో ఈ గ్రంథాన్ని పెట్టేశాడు. ప్రేమని దేవుని పిల్లలారా, మీరు ఒక సంగతి చాలా జాగ్రత్తగా ఈరోజు గమనిస్తే, బైబిల్లో ఒక చరిత్ర చూపిస్తానండి. దేవుడు నిజంగా చరిత్రలో జరిగించిన భయంకరమైన మారణకాండ ఒకటి ఉంది.
ఆ భయంకరమైన మారణకాండ దేవుడు ఎవరి మీద జరిగించాడు అంటే, ఒకప్పుడు ఫిలిస్తీన్ల మీద ఈ భయంకరమైన మారణకాండ జరిగించాడండి. నిజంగా వాళ్ళు ఆ ఫిలిస్తీన్ల సర్దారులు మొదలుకొని, ఫిలిస్తీన్ల పట్టణాలు మొదలుకొని, ఫిలిస్తీన్ ప్రజలందరూ కూడా నిజంగా అంటే గజ 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 వణికించాడండి దేవుడు ఒక టైంలో. ఈరోజు ప్రపంచం ఎలాగ కరోనాకు వణికిపోతుందో అలా ఒకప్పుడు దేవుడు కూడా ఒక సమాజాన్ని వణికించాడు. ఎందుకు వాళ్ళని వణికించాడు, ఎందుకు వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం తప్పు చేసి దేవుడి చేతుల్లో పడ్డారు అంటే, మీరు ఒకసారి ఈ చరిత్ర మీకు తెలియాలి. బైబిల్లో ఈ చరిత్రలన్నీ మనం చదువుకుంటున్నప్పుడు అండి, నిజంగా పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న మనుషుల ఎడల జరిగిస్తున్న తీర్పులు, చరిత్రలో ఎలాంటి తీర్పులు తీర్చాడు, చరిత్రలో ఎలా సమాజాన్ని ఏమన్నా భయంకరమైన మారణకాండకు ఒకప్పుడు అప్పగించాడు అన్నది మనం చూస్తున్నప్పుడు, ఏమన్నా ఆ సమాజాన్ని ఈ సమాజాన్ని పోల్చుకుంటున్నప్పుడు నిజమే కదా, దేవుడికి విరుద్ధంగా దేవుడికి భిన్నంగా పాపం చేస్తున్నప్పుడు ఎవరినైనా దేవుడు శిక్షిస్తాడు కదానని, నిజంగా కాస్త ఎవరైనా దేవుడి మీద మనసున్న వాళ్ళు మారడానికి, దేవుడి మాటల వైపు తిరగడానికి నిజమే కదండి. ఆ జీవితాలు ఆనాడు వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ జీవితాలు అంతే, ఈనాటి జీవితాలు, ఈనాటి బ్రతుకులు ఇంతే కదానని కాస్తైనా ఆలోచిస్తారేమో అన్న ఆలోచనతో ఈ వాక్యాలన్నీ ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నామండి. మీకు సందర్భం చూపిస్తాను బైబిల్లో. సమూయేలు మొదటి గ్రంథం, దయచేసి బైబిల్ అందరూ చూడండి. సమూయేలు మొదటి గ్రంథం మీరు 5వ అధ్యాయం చదివితే సరిపోతుంది. 5వ అధ్యాయము 1 నుంచి 11 వరకు రాసుకోండి. సమూయేలు గ్రంథం 12 వరకు రాసేసుకోండి, ఇక చివరి వచనం వరకు. అంటే సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయము మొత్తం మీరు చదవాలి. 1 నుంచి 12 వచనాలు మీరు చదివితే ఇక్కడ ఒక భయంకరమైన మారణకాండ జరుగుతుందండి. ఏంటి మారణకాండ, ఎందుకు ఇది జరుగుతుందంటారా? దీని చరిత్ర పెద్దది, మళ్ళీ మీకు ఇవన్నీ చదివించాలి అంటే అధ్యాయాలు అయిపోతాయి. అక్కడ ఏం జరిగిందో మీకు చెప్పేస్తాను. తర్వాత ఈ అధ్యాయంలో అక్కడక్కడ కొన్ని వాక్యాలు చదివిస్తాను, మీకు విషయం అర్థమవుతుంది. ఏంటి చరిత్ర అని మీరు ఆలోచించగలిగితే, దేవుడు పాత నిబంధన కాలంలో ఏలీ అనే ఒక ఆయన్ని పెట్టి ఆ రోజున్న సమాజాన్ని చక్కగా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పరిపాలించుకుంటూ వెళుతున్నాడు. ఆ ఏలీ అతను భక్తిపరుడు, బ్రతుకున్న కాలం అంతా, ఆయన బ్రతుకు కాలం అంతా చక్కగా దేవుడి కొరకు సేవ చేశాడు. కానీ ఏలీ గర్భాన్ని పుట్టిన పిల్లలు, కుమారులు ఇద్దరు మంచివాళ్ళు కదండి. వాళ్ళు నిజంగా ఎంతటి క్రూరులు అంటే, దేవుడి దగ్గరకు వస్తున్న విశ్వాసులనే వ్యభిచరించి చెరిపి, నిజంగా ఆ రోజు వాళ్ళు జరిగించిన హేయక్రియలండి మరి చదువుతున్నప్పుడు ఏమంటే చాలా అసహ్యం వేసిందండి. ప్రవక్త లాంటి ఒక మంచి కుమారుడు, మంచి తండ్రి గర్భాన పుట్టిన కుమారులు అండి వీళ్ళు నిజంగా ఎంత భ్రష్టులు అయిపోయారంటే అంత భ్రష్టత్వంలోనికి ఏలీ కుమారులు ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత సమూయేలు అక్కడ పెరుగుతున్నాడు, బాలుడు మందిరంలో. అప్పటికే సమూయేలు అక్కడ పెరుగుతున్నాడు. ఓ రోజు దేవుడు సమూయేలును పిలిచాడు అని చెప్తారు కదా. ఆ పిలిచిన సందర్భంలోనే సమూయేలును పిలిచి, ఈ ఏలీ కుటుంబం మీదకి, ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజల మీదకి రాబోతున్న విపత్తును దేవుడు ముందుగానే చెప్పేశాడండి. భయంకరమైన మారణ హోమానికి దేవుడు మిమ్మల్ని అప్పగించబోతున్నాడు, తస్మాత్ జాగ్రత్త అని దేవుడు చెప్పగానే చెప్పాడు. కానీ నిజంగా ప్రజలు పట్టించుకోరు కదండి. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజలు దేవుడు ఏది చెప్పినా పట్టించుకోరండి. మనుషుల మాటలకున్న విలువ, మనుషులు చెబుతుంటే ఈరోజు చెవులు ఆరగించి వింటున్న జనం దేవుడు చెబితే ఎక్కడ వింటారు మీరు చెప్పండి? న్యూస్ టీవీలో న్యూస్ వస్తుంది ఈరోజు కరోనా గురించి, అందరూ ఆ న్యూస్ వింటారండి. కరోనా ఎందుకు వచ్చిందో దైవ సేవకులు చెప్తున్నారు, ఇది ఎవరు వింటారు మీరు చెప్పండి? ఎందుకు ఇవి వినరంటే, కరోనా ఎందుకు వచ్చిందో, కరోనా ఎలా పోతుందో, కరోనా వెనకాల దేవుడు కోపం ఏంటో, దేవుడు ఉగ్రత ఏంటో దైవ సేవకులతో చాలామంది దేవుడు చెప్పిస్తున్నాడు. ఈ మాటలు ఎవరు వింటారు? అంటే ఒక రకంగా దేవుడి మాటలు అంటే సమాజానికి చప్పగా ఉంటాయి, సమాజానికి అసలు నచ్చవండి. దేవుడి మాటలు అంటే విలువ ఉండదు, దేవుడి మాటలను పట్టించుకోరు. మీ మీదకి ఉగ్రత వస్తుంది, మీ మీద కీడు రాబోతుంది, జాగ్రత్త అని చెప్పేశాడండి ముందే సమూయేలుతో. ఆ సమూయేలు అంతా పట్టుకెళ్ళి ఏలీకి చెప్పేశాడు. నాయన దేవుడు నీతో ఏం చెప్పాడో చెప్పు అన్నాడు ఏలీ. ఏలీతో సమూయేలు మొత్తం చెప్పేసిన తర్వాత అండి అన్నట్టుగానే వీళ్ళ మీదకి ఒక భయంకరమైన పెను ప్రమాదం వచ్చేసింది. ఫిలిస్తీన్ల దండు ఇశ్రాయేల్ మీద దాడికి వచ్చేసింది. ఈ ఫిలిస్తీన్ల దండు ఇశ్రాయేల్ మీదకి వచ్చేసినప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాను.
నిజంగానే దేవుడు వాళ్ళ మధ్యలో లేడుక. దేవుడు వాళ్ళ పాపాలను బట్టి, వాళ్ళ నేరాలను బట్టి, వాళ్ళ ఘోరాలను బట్టి ఇంకా దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడండి. దేవుడు ఎప్పుడైతే వాళ్ళని విడిచిపెట్టాడో ఈ ఫిలిష్తీయుల చేతుల్లో ఇశ్రాయేలు చచ్చిపోతున్నారు. భయంకరంగానండి, వేల మంది కూలిపోతున్నారు. వాళ్ళకు ఒక డౌట్ వచ్చేసింది, ఏంటి మనం ఇలాగ యుద్ధంలో ఓడిపోతున్నాం, ఫిలిష్తీయుల చేతుల్లో మనం ఓడిపోతున్నాం ఏంటి, మనం ఒక పని చేద్దామని చెప్పి ఇశ్రాయేల్ పెద్దలందరూ ఒక ఆలోచన చేసి ఎక్కడో ఉన్న మందసాన్ని తెప్పించండి, యుద్ధం జరిగిస్తున్న యుద్ధ రంగంలో మధ్యలో పెట్టుకున్నారు దేవుడి మందసం. యుద్ధ రంగంలో దేవుడు మందసాన్ని తెప్పించుకున్న తర్వాత కూడా ఈ ఏలి కుమారులు ఇద్దరు, ఆ రోజు యాజకులు కదండి, వాళ్ళిద్దరూ ఏలి కుమారులు ఇద్దరు ఆ మందసం దగ్గర ఉండిపోయారు. ఏమంటే వాళ్ళ పేర్లు మీరు చూడండి, మీకు కావాలి అంటే ఎక్కడుంది ఇది వచనం వీళ్ళది చూపించాలి అంటే 4వ అధ్యాయం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము మీరు 11వ వచనం చూస్తే అర్థమవుతుంది. మరియు దేవుని మందసము పట్టబడెను, అదిగాక హోఫ్ని ఫినేహాసులు ఏలి యొక్క ఇద్దరు కుమారులు హతులైరి. చూసారండి, ఆ మందసాన్ని తీసుకొచ్చి మధ్యలో పెట్టేసుకున్నారండి. మధ్యలో పెట్టుకున్న తర్వాత మందసం దగ్గర ఏలి కుమారులు ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఎలా ఆలోచించారంటే ఇశ్రాయేలు ప్రజలు, దేవుడి మందసం మా మధ్యలో ఉంటే మేము గెలిచేస్తాం అనుకున్నారు. మనకు కూడా అప్పుడప్పుడు చూడండి, దేవుడి మీద భయం లేకపోయినా, దేవుడి మీద భక్తి లేకపోయినా, దేవుడి మాట మనం ఎప్పుడు వినకపోయినా, ఎప్పుడు మన గుడికి వెళ్ళకపోయినా, చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చేసరికి బైబిల్ పక్కన పెట్టేసుకుంటూ ఉంటారు. అదొక ధైర్యం వాళ్ళకి. అనారోగ్యంగా ఉన్నప్పుడు బైబిల్ పట్టుకెళ్ళి తలగడి కింద పెట్టేసుకుంటారు. నువ్వు దేవుడి మాట వినప్పుడు, నువ్వు దేవుడి మాటకు లోబడినప్పుడు నీ తల దగ్గర బైబిల్ ఉంటే అది నీకేం మేలు చేస్తుంది? ఆ మాటలు, బైబిల్లో ఉన్న మాటలను చదివి వాటిని హృదయంలో ఎక్కించుకుని ఆ మాటల ప్రకారం నీ జీవితాన్ని మలుచుకుంటున్నప్పుడు దేవుడు నీ వైపు చూస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. వీళ్ళేమో దేవుడిని విడిచిపెట్టారు, వీళ్ళ పాపాలు వీళ్ళవే, వీళ్ళ నేరాలు వీళ్ళవే, వీళ్ళ ఘోరాలు వీళ్ళవే. కానీ మనం యుద్ధంలో ఓడిపోతున్నాం కనుక ఇప్పుడు దేవుడు మందసాన్ని పట్టుకొచ్చి మధ్యలో పెట్టేస్తే మనం గెలిచేస్తామేమో అనుకున్నారు. మందసాన్ని పట్టుకొచ్చి మధ్యలో పెట్టేశారు. అయినా సరే ఓడిపోయారండి. ఓడిపోవటమే కాదు, ఏలి యొక్క ఇద్దరు కుమారులు చచ్చిపోయారండి యుద్ధంలో, చంపేశారు ఫిలిష్తీయులు. చంపేసిన తర్వాత అందులో ఒకటి తప్పించుకుని వెళ్ళి ఏలికి చెప్పాడు. ఏలి కూడానండి వార్త వినగానే, మహానుభావుడు మందసం పట్టబడింది, నీ కుమారులు చచ్చిపోయారు అనగానే అక్కడికక్కడ కూలి ఏమంటే ఏలి కూడా చచ్చిపోయాడు. భయంకరమైన వదండి ఆ రోజు జరిగింది ఇశ్రాయేల్ మధ్యలో. ఇశ్రాయేల్ అందరూ కూడా మరణం పాలైపోయారు యుద్ధంలో. ఇక్కడ ఫిలిష్తీయులు చేసిన తప్పు ఏంటంటే, ఇశ్రాయేల్ అందరినీ హతం చేయడం, ఓడించడం ఒక ఎత్తు అయితే, చివరికి ఏం చేశారు అంటే, ఆ మందసం ఏదైతే ఉందో ఇశ్రాయేల్ మధ్యలో, ఆ మందసాన్ని ఫిలిష్తీయులు ఎత్తుకుని వెళ్ళిపోయారు. దేవుడి మందసాన్ని ఫిలిష్తీయులు ఎత్తుకుని వెళ్ళిపోయారండి. ఇప్పుడు చూడాలి నిజంగానండి, దానిని ఆ మందసం విషయంలో మీరు చదవండి, లేవీకాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, ఈ కాండాలన్నీ మనం చదువుతున్నప్పుడు అసలు ఆ మందసాన్ని ఎవడబడితే వాడు ముట్టుకుంటేనే ఊరుకోనన్నాడు దేవుడు. చాలా స్ట్రిక్ట్ ఆజ్ఞలు ఇశ్రాయేలుకే ఇచ్చాడు ఆ మందసం విషయంలో దేవుడు. అలాంటిది అనుజనులను ఫిలిష్తీయులు మందసాన్ని పట్టుకెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళు పూజిస్తున్న దేవుడి గుడిలో పెట్టేసుకున్నారు పట్టుకెళ్ళి. ఇది అదే మీరు 5వ అధ్యాయం చదువుకోమన్నాను కదా, 5వ అధ్యాయం రాసుకోమన్నాను కదా, మొదటి వచనంలో చదువుతాను చూడండి. 5వ అధ్యాయం మొదటి వచనంలో, ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకుని ఎబేసెర జరు నుండి అష్టోదనుకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో, చూసారండి, దాగోను గుడిలో, దాగోను ఎదుట దానిని ఉంచిరి. ఎక్కడ పట్టుకొచ్చారు? మందసం పట్టుకొచ్చేసి వాళ్ళ పట్టణాలు, ఫిలిష్తీయుల పట్టణాలలో దాగోను యొక్క గుడిలో ఆ మందసాన్ని పెట్టేశారు. ఆ తర్వాత చూడండి ఏం జరుగుతుందో. మందసాన్ని పెట్టిన తర్వాత అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లా పడి ఉండెను. మందసాన్ని పట్టుకెళ్ళి దేవుడి గుడిలో పెడితే వాళ్ళ దేవుడు దాగోను బోర్లా పడిపోయిందంట, వాళ్ళ విగ్రహం. ఆ తర్వాత చూడండి ఏం జరుగుతుందో. దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లా పడి ఉండెను కనుక వారు దాగోను లేవనెత్తి వాని నివాస స్థలం మందు మరలా ఉంచిరి. ఆ మర్నాడు మరి ఉదయమునే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లా పడి ఉండెను, మరలా పడిపోయింది. ఆ తర్వాత దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. ఆ విగ్రహం యొక్క తల తెగిపోయింది, చేతులు తెగిపోయి గడప దగ్గర పడిపోయిందంట.
ఆ తర్వాత కానీ వీళ్ళకి అర్థం కాలేదండి. అమ్మో, మందసాన్ని పట్టుకొచ్చి మనం తప్పు చేశాము, దేవుడు మందసాన్ని టచ్ చేసి మనం తప్పు చేశాము అని ఇప్పుడు వీళ్ళకి అర్థమైంది. చూడండి, వాని మొండము మాత్రము వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చి వారేమి నేటి వరకు ఎవరునూ అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కటలేదు. దెబ్బకి భయపడండి ఆ యాజకులు కానీ అక్కడికి వచ్చే భక్తులు కానీ ఎవరో రావట్లేదు. ఎందుకంటే అక్కడ మందసం పెట్టగానే గుడి కకలావికలం అయిపోయింది ఆ రోజు. ఆ తర్వాత చూడండి మీరు 6వ వచనం, యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారి దాని సరిహద్దులలోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా, దేవుడి మందసాన్ని అన్ని జనుల మధ్యలో పెట్టినందుకు దేవుడు కోపం రగిలి అక్కడ మొత్తట ప్రారంభించాడు. ఫిలిష్తీయుల పట్టణాలలో ఇది ఒక పట్టణం అష్టోదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ లేచిపోతున్నారండి రోగంతో, మరణ భయంతో. నిజంగానంటే పట్టణం 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 అంటే అసలు కకలావికలం అయిపోయిందండి ఆ పట్టణం అంతా. వెంటనే వీళ్ళు ఏం చేశారంటే అష్డోదులో ఉన్న ఫిలిష్తీయులు అందరూ, అమ్మో ఈ మందసం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ భయంకరమైన రోగాలు, ఈ భయంకరమైన మరణాలు మన మీదకి వచ్చాయని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు గాతుకు పంపించేశారు. గాతు అనే పట్టణానికి పంపించేశారు. ఏది? ఈ మందసాన్ని ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్టింగ్ చేశారు. ఏమంటే ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్టింగ్ చేస్తే అక్కడ కూడా సేమ్ అండి, మరలా ఆ పట్టణస్తులు అందరిని కొండి ఏమంటే రహస్యమైన గడ్డలతో వారిని మొత్తి దేవుడు ఆ గాతు పట్టణంలో ఉన్న వారందరినీ కూడా నాశనం చేయడం ప్రారంభించాడు. ఇంక దెబ్బకి మళ్ళీ ఆ పట్టణస్తులకి భయపట్టుకుని మళ్ళీ ఎక్రోనుకు పంపించేశారు. గాతు నుండి ఎక్రోనుకు పంపించేశారు ఆ మందసాన్ని. ఇలా మొత్తం మీద ఫిలిష్తీయుల మధ్యలో నుండి ఆ మందసం తిరుగుతుంది. ఆ మందసం ఎక్కడ ఉంటుంటే అక్కడ జనులు అందరూ కూడా హతమైపోతున్నారు, లేచిపోతున్నారండి దేవుడి దెబ్బకి, దేవుడి కోపానికి, దేవుడికి వచ్చిన ఏమంటే ఆ రోషానికి. ఆ రోజు మనుషులు తల్లడిల్లిపోయి అసలు చావు భయంతో పట్టణాలన్న ఆ రోజు తల్లడిల్లిపోయాయండి. ఒకప్పుడు చరిత్రలో ఒకప్పుడు జరిగిన యథార్థ సంఘటన ఇది. ఏమంటే ఈరోజు సమాజం తల్లడిల్లిపోతుంది కదండి మరణ భయంతో. ఒకప్పుడు అండి ఇలాగ తల్లడిల్లిపోయి ఇంకా అసలు ఫిలిష్తీయులకి ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఏం చేయాలో అర్థం కాక 11వ వచనంలో చూడండి ఏం చేస్తున్నారు వీళ్ళంతా. 5వ అధ్యాయం 11వ వచనంలో, కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి, ఇశ్రాయేలుల దేవుని మందసము మనలను మన జనములను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి. దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్తులందరినీ పట్టి ఉండెను. దేవుడి హస్తము భారముగా ఉంది ఆ పట్టణాల మీద. దేవుడి హస్తము మానవులు చేస్తున్న పాప కార్యాలకు విరోధంగా దేవుడి హస్తం ఉన్న చోట ఇదిగో ఈ భయంకరమైన మరణాలు, చావులు జరుగుతాయి. పాపం చేసిన వాళ్ళందరి మీద దేవుడి హస్తం అనేది దిగింది. పట్టణం అంతా తలడిల్లిపోయేసరికి, అమ్మో ఈ మందసం వల్లే మాకు ఈ మరణాలు, దేవుడికి విరోధంగా మనం పాపం చేశాము, దేవుడికి విరుద్ధంగా మనం నేరం చేశాము ఈ మందసాన్ని పట్టుకొచ్చి అని, ఈ మందసం ఉండటం వలన ఈ మరణాలు, ఈ నేరాలు, ఈ ఘోరాలు అని ఎవడు అక్కడి నుంచి ఆ మందసాన్ని పంపేయాలనుకున్నారు. చూడండి 12వ వచనంలో, చావక మిగిలి ఉన్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. చచ్చిపోయిన వాడు చచ్చిపోతున్నాడు, మిగిలి ఉన్న వాడికి ఏమో రోగంతో ఉంటున్నాడు అండి. పట్టణం అంతా అసలు మరణ భయం అండి, చావు భయం. అసలు మరణం అనేసరికి కేకలండి ఆ రోజు. నిజంగా ఈరోజు సమాజం ఆ రోజు సమాజం చూడండి ఎంత దగ్గరగా ఉన్నాయో. ఎందుకు ఈ విపత్తులన్నీ మనుషుల మీదకి వస్తున్నాయంటే మనుషులు దేవుడికి విరోధంగా చేసుకుంటున్న పాపాలు. ఆ తర్వాత చూడండి, మిగిలి ఉన్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశము వరకు వినబడెను. ఆ పట్టణస్థుల యొక్క కేకలు ఆకాశము వరకు వినబడెను. చూసారండి, దేవుడు మొత్తితే, దేవుడు మనుషులను కొడితే ఇలాగ ఉంటుందండి. నిజంగానండి నిజంగా ఈ సమాజాన్ని చూస్తున్నప్పుడు అండి, వార్తలు చూస్తున్నప్పుడు మాకొకటి అసలు మదిలో మెదులుతూ ఉంటుందండి. మనిషి అండి ఈరోజు నిజంగా ఆ రోజున్న వాళ్ళు చూడండి, మన మీదకి ఎప్పుడు లేని భయంకరమైన రోగం ఎందుకు వచ్చింది అంటే, మనం చేయకుండా ఒక తప్పు చేసాం. ఇశ్రాయేలు దేవుడైనా ఇశ్రాయేలు ప్రజలు పూజించుకునే దేవుడిని, ఆ దేవుడు మందసాన్ని పట్టుకొచ్చి మన మధ్యలో పెట్టుకోవడం వల్లనే ఆ దేవుడు మనల్ని మొత్తుతున్నాడు.
ఆ దేవుడికి విరుద్ధంగా మనం వాళ్ళ దేవుడిని పట్టుకొచ్చి మనం అన్యాయంగా అక్రమం చేయడం వల్ల మనకి చావులు వస్తున్నాయి, మనకి రోగాలు వస్తున్నాయి, మనం చచ్చిపోతున్నాము అని చక్కగానండి ఆ రోజున్న సమాజం దేవుడి కోపాన్ని గుర్తించగలిగింది. ఏమంటే ఈరోజు సమాజం గురించి మీరు ఆలోచించండి, ఈరోజు సమాజం ఆలోచించండి. ఈ కరోనా రోగం అనేది ప్రపంచం ఎలాంటి విపత్తు ఎప్పుడు చూడలేదండి. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఒకేసారి స్ట్రక్ అయిపోవటం, ఒకేసారి లాక్డౌన్ అయిపోవటం, టోటల్ ఎర్త్ అండ్ ఆరిన నేల మీద ఉన్న దేశాలన్నీ ఒకేసారి ఏమంటే లాక్డౌన్ అయిపోవటం, ఒకేసారి ప్రాణ భయంతో ఏమంటే దేశాలన్నీ కొట్టుకోవటం ఎప్పుడైనా మన చరిత్రలో ఇంత భారీ విపత్తు ఎప్పుడు మనం చూసాం చెప్పండి? ఇప్పటికైనా మనుషులండి ఏమంటే ఎందుకు వచ్చిందండి ఈ రోగం, ఈ కరోనా ఎందుకు వచ్చింది? ఎప్పుడు మన పూర్వీకుల కాలంలో ఇంత భయంకరమైన విపత్తు, ఇంత భయంకరమైన ప్రాణ నష్టం, ఇంత భయంకరమైన రోగాలు మనుషుల్ని పట్టి ఇన్ని నెలలుగా, ఇన్ని సంవత్సరాలుగా పీడించలేదు కదా అని మనుషులు ఎక్కడైనా ఆలోచిస్తున్నారండి కాస్త? రోగం వస్తే ఎలా దాని ఇమ్యూనిటీ పెంచుకోవాలి, రోగం వస్తే ఆరోగ్యాన్ని ఎలా పెంచుకోవాలి, రోగం వస్తే ఏ శాసనం వేయాలి, రోగం వస్తే ఏ ఆసనం వేయాలి, రోగం వస్తే చికెన్ తినాలా లేదంటే ఏ పండ్లు తినాలి, ఏమంటే వ్యాక్సిన్ వేయించుకుంటే ఏమంటే ఈ తప్పండి. అసలు మూలాలు వెతకరేంటి మనుషులు? ఎందుకు వచ్చింది మూలం ఏంటి? దాని నుండి తప్పించుకోవడానికి సెకండరీ వెతుకుతున్నావు నువ్వంతా. వ్యాక్సిన్ అంటున్నావు, ఏమంటే రోగ నిరోధక శక్తి అంటున్నావు, ఆరోగ్యం అంటున్నావు, పళ్ళు అంటున్నావు, మంచి ఫుడ్ తినాలంటున్నావు, ఇదంతా సెకండరీ. అసలు ఎందుకు వచ్చింది మూలం ఏంటి? నువ్వు వేసుకుంటున్న ట్యాబ్లెట్లు ఏమైనా పక్షులు వేసుకున్నాయా? విటమిన్, జింక్ విటమిన్, తర్వాత సి విటమిన్, ఏమండి నువ్వు వేసుకునే ఏవో డ్రగ్స్ ఉన్నాయి కదండి, కరోనాకి వాడుతున్న డ్రగ్స్ ఉన్నాయి కదండి, డోలో 650, ఏమైనా గేదెలు, ఆవులు, మేకలు ఏమైనా మందులు వాడుతున్నాయా? మరి వాటికి ఎందుకు రావట్లేదు కరోనా? అవి ఎందుకు క్షేమంగా ఉన్నాయి? రోడ్ల మీద చూడండి, రోడ్ల పక్కన బ్రతికే వాళ్ళు ఉంటారు చూడండి పాపం, ఆనాటికి తిండి లేక ఏమంటే రోడ్ల మీద అడుక్కుని రోడ్ల పక్కన గుడిసెలు వేసుకునే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళందరూ క్షేమంగానే ఉన్నారండి, వాళ్ళకి ఏమి రాలేదండి. ఎందుకు మనిషి ఈరోజు ఇలా కకలావికలం అయిపోతున్నాడు? ఏం జరుగుతుంది? మూలం ఏంటని అసలు మనుషులు గుర్తించరండి. ఒక భయంకరమైన రోగం వస్తే మానవ సమాజంలో చావులు జరుగుతుంటే దీని వెనక దేవుడి కోపం ఉంటుందన్న ఆధ్యాత్మిక కోణం అనేది పూర్తిగా సమాజంలో నుంచి వెళ్ళిపోయిందండి. దైవ భయం, దైవ భీతి, ఒక మారణకాండ జరుగుతుంటే దీని వెనకాల దేవుడు ఉంటాడని గుర్తించే పరిజ్ఞానం, దైవ పరిజ్ఞానం అనేది ఏమంటే ఈరోజు మనుషుల్లో లేకుండా పోయిందండి. ఆ రోజు సమాజాన్ని మీరు చూడండి. నిజంగా ఈ సందర్భాన్ని మీకు ఎందుకు చూపించానంటే అసలు ఆ రోజున్న వాళ్ళందరూ కూడా మరణ భయంతో దేవుడు మందసం మన మధ్యలో ఉండటం, దేవుడికి విరుద్ధంగా మనం పాపం చేయటం వల్లనే ఈ మారణకాండ. దీనిని తప్పించుకోవాలంటే మనం చేసిన తప్పును సరిదిద్దుకోవాలి. ఈ మందసాన్ని ఎక్కడి నుంచి అయితే పట్టుకొచ్చామో మరలా తిరిగి అక్కడ పెట్టేయాలి. ఇది తెచ్చి మనం తప్పు చేసాము, అందుకే ఈ మారణకాండ. దేవుడికి భిన్నంగా తప్పు చేస్తే మరణాలు వస్తాయి, చావులు వస్తాయి. మనం అనవసరంగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చేతిలో మనం పడిపోయాము అని వాళ్ళు గుర్తిస్తున్నారండి ఆ రోజు. ఈరోజు సమాజాన్ని చూడండి, ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని విపత్తు, దేవుడిదిరా బాబు, చక్కబెట్టుకోండి మీ జీవితాలని ఎన్ని మాటలు చెప్పినా ఎవరికండి వెక్కుతున్నాయి మీరు చెప్పండి? ఈ చరిత్ర మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఇదంతా మీరు మనసులో పెట్టుకోండి. అంటే దేవుడికి భిన్నంగా బ్రతికిన వాళ్ళు మరణ భయంతో వీళ్ళు కొట్టుమిట్టాడుతుంటే ఈరోజు ఫిలిష్తీయుల పట్టణాలన్నీ కూడా మరణ భయంతో కొట్టుమిట్టాడుతున్నాయి. అమ్మో చావు అని చావుకు వీళ్ళు భయపడుతున్నారండి. కానీ మీకు ఇదే సేమ్ సందర్భంలో మరొక భక్తుడి జీవితం చూపిస్తానండి. ఆయనే ఏలియా. నిజంగా రోషం కలిగిన ప్రవక్త అండి. నిజంగా ఆ రోజు దేవుడి పక్షాన నిలబడి ఆయన చేసిన వీరోచిత కార్యక్రమాలండి. నిజంగా చాలా గొప్ప వీరోచిత కార్యక్రమాలు చేశాడు. చాలా గొప్పగా ఆ రోజు దేవుడి పక్షాన ఏకైక వ్యక్తిగా రోషం కలిగిన ప్రవక్తగా నిలబడి ఏలియా నిజంగా రాజుని ఎదిరించాడు, రాణిని ఎదిరించాడు. ఆ రోజు ఒక్కడిగా దేవుడి పక్షాన నిలబడి అనేక మంది బయలు ప్రవక్తలు వ్యతిరేకంగా యెహోవాకు మాట్లాడుతున్న 100 మంది బయలుకు ప్రవక్తలు ఉన్న ఒక్కడిగా నిలబడి నిజంగా చాలా పెద్ద పోరాటం ఆ రోజు దేవుడి కొరకు చేశాడండి ఏలియా. ఆయన గురించి మనకు తెలుసు. ఆహాబు, యెజబెలు వీళ్ళిద్దరూ రాజు రాణిగా ఉండి నిజంగా వాళ్ళు చేసిన ఇశ్రాయేలు ప్రజల్ని సక్రమైన మార్గంలో పెట్టాల్సిన మంచి స్థానంలో ఉన్న రాజే బయలు ప్రవక్తలను పెంచి పోషించి ఇశ్రాయేలు ప్రజలందరిని తప్పుదోవ పట్టించి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో యెహోవా దేవుడి నామాన్ని లేకుండా చేస్తే ఆ రోజు ఏలియా ఒక్కడు నిలబడి చేసిన కార్యక్రమం మనకు తెలుసు. మీరందరూ రండి, ఒక ప్రాంతం చెప్తాను, ఒక ప్లేస్ చెప్తాను, మీరు అందరు రండి.
ఈరోజు యెహోవాయో ఆ బయలు మీరు నమ్ముకున్న దేవుడో తేలిపోవాలి రండి అన్నాడు. ఆ రోజు ఆయన జరిగించిన వీరోచిత కార్యక్రమం మీకు తెలుసు కదండి. 2 ఎద్దులు తీసుకురండి, 2 బలిపీఠాలు కట్టండి, నేను నా దేవుడికి ప్రార్థన చేస్తాను, నా దేవుడు ఆకాశం నుండి అగ్నిని రప్పించి ఈ బలిపీఠాన్ని తగులబెట్టేస్తే నా దేవుడు ఉన్నాడని నమ్మండి. మీరు నమ్ముతున్న మీ దేవుడికి కూడా అక్కడ ఒక బలిపీఠం కట్టండి, మీరు కూడా మీ దేవుడిని మీరు మొక్కండి, వచ్చి ఏమైనా తగలబెడతాడేమో చూడండి అన్నాడు. ఆ పోరాటంలో గెలిచేశాడండి. ఆ పోరాటంలో దేవుడిని గెలిపించేశాడండి. నిజంగా రాజు రాణి అందరినీ అంటే దుయ్యబట్టేశాడండి ప్రజల మధ్యలో. ఇదిగో ఇంతకాలం ఈ ఆహాబు యెజబెలు మాటలు విని మీరంతా నాశనం అయ్యారు, దేవుడిని విడిచిపెట్టారని ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడిని నింపాడండి ఆ రోజు. నిజంగా అంటే ప్రజల మధ్యలో నుండి పూర్తిగా దేవుడిని తీసేసిన వేళ అధికారులే, రాజులే వాళ్ళ మధ్యలో దేవుడిని నిలబెట్టాడు మరలా తిరిగి. నిజంగా గొప్పగా పోరాడాడండి, గొప్పగా దేవుడి కొరకు నిలబడ్డాడు. ఆ తర్వాత ఆయన చేసిన కార్యక్రమం మనకు తెలుసు. మీకు బుద్ధి రావాలి, మీకు దేవుడు అంటే ఎవరో తెలియాలి. మీకు ఒక శాపం ఇస్తున్నాను, నేను మరలా చెప్పేంత వరకు మీ రాజ్యం మీద చుక్క వాన పడదని శపించేశాడు. అప్పటి నుండి ఆ రాజ్యం మీద చుక్క వాన లేదు, కరువు వచ్చేసింది. నిజంగా ఆయన దేవుడి పక్షాన నిలబడి చేసిన కార్యక్రమాలంటే నిజంగా అన్నీ కాదండి దేవుని పిల్లలారా. ఏలియా గారి గురించి మనం ఆలోచిస్తారండి. ఈ కార్యక్రమం ఎప్పుడైతే చేశాడో భయంకరంగా ఆహాబును యెజబెలును ఎప్పుడైతే తరుముతున్నాడో, ఇంకా యెజబెలు కక్ష కట్టేసింది, చంపేయాలనుకుంది. చంపేయాలనుకుంటున్నప్పుడు తరుముతుంది. అప్పటికే చాలా పోరాటం చేసి దేవుడి కొరకు చాలా పని చేసి అలసిపోయి ఉన్న ఏలియా ఏమంటే చక్కగా చెట్టు కింద కూర్చున్నాడు. ఏమంటున్నాడు ఏలియా మీరు చూడండి, నిజంగా అద్భుతం అండి, అద్భుతం. నిజంగా ఏలియా ప్రార్థన మీరు ఒకసారి ఏమంటే బైబిల్లోకి వచ్చి రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయానికి రండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 19వ అధ్యాయము మీరు 4వ వచనం ఒకసారి చదువుదాం. 19వ అధ్యాయము 4వ వచనం అండి. మీరు పైనుంచి చదివితే నేను చెప్పిందంతా ఉంటుంది. పైన చదివితే ఏలియా చేసినదంతయు అతడి ఖడ్గం చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతి ఆహాబు యెజబెలులకు తెలియజెప్పగా, యెజబెలు ఒక దేవదూత చేత ఏలియాకు ఇలా వర్తమానం పంపించను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును అంటున్నాడండి. ఆ యెజబెలు అంటుంది, మా ప్రవక్తలందరినీ చంపేసావుగా, రేపు ఇదే దినానికి నేను కూడా నిన్ను చంపేస్తాను అన్నప్పుడు ఏలియా 4వ వచనంలో చూడండి. ఏలియా అక్కడి నుంచి తప్పించుకున్నాడు, యెజబెలు దగ్గర నుంచి తప్పించుకుని ఒక దిన ప్రయాణం అంతా వెళ్ళిపోయాడు. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై. మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని ఎక్కించుకోవాలండి ఈరోజు. ఏలియా ఏమంట, ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణమును తీసుకొనమని ప్రార్థన చేసెను. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఏలియా? అదిగో ఆ యెజబెలు దుర్మార్గురాలు నన్ను తరుముతుంది, దాని చేతిలో నేను చావను ప్రభువా, నేను పారిపోయి వచ్చేసాను, దూరంగా ఉన్నాను దానికి దొరకకుండా. అయితే నాకిప్పుడు మరణాపేక్ష గలవాడనై ఉన్నాను. మరణాపేక్ష మరణాన్ని ఆపేక్షిస్తున్నాడంట, మరణాన్ని కోరుకుంటున్నాడంట. ఇదేంటంటే మరణాన్ని కోరుకోవటం ఏంటి? ఈరోజు మనుషులు ఏముంటుంది? ధనాపేక్ష. ఏమంటే రకరకాల లోకంలో ఉండే ఎన్నో ఆపేక్షలు ఉంటాయి మనిషికి ఈరోజు. కానీ ఆ రోజు భక్తుడైన ఏలియాకి ఏముందంటే మరణాపేక్ష. నాకు మరణం కావాలి ప్రభువా, నేను ఆ యెజబెలు చేతిలో నేను చావను ప్రభువా, ఇంకా చాలు, నేను నీ కొరకు చాలా పని చేశాను, అదేమో చంపుతానంటుంది, దాని చేతిలో మాత్రం నేను చచ్చిపోను, బ్రతుకుంటే నీ పని చేయాలి, లేదంటే నువ్వే నన్ను చంపాలి, నాకు మరణం ఇచ్చే ప్రభువా. ఇదేమంటే నిజంగా ఎవరైనా ఇలాంటి ప్రార్థనలు చేస్తారండి? ప్రభు నాకు చావిచ్చే, ప్రభు నాకు చావిచ్చే అని ఎవరైనా ప్రార్థనలు చేస్తారా? ఏలియా మరణాపేక్ష గలవాడై, చూడండి ఎంత బాగుంది, చూడండి ఆ పదాలు చూడండి ఎంత బాగున్నాయో. ఏలియా మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణమును తీసుకోనమని ప్రార్థన చేశాను. ప్రాణం తీసుకోమని ప్రార్థన చేశాను, ప్రాణాన్ని నువ్వే తీసేసుకో అని ప్రార్థన చేస్తున్నాడంట. ఏమంటే ఈరోజు సమాజంలో ఒకసారి ఇలాంటి ప్రార్థనలు ఎక్కడైనా మీకు కనపడ్డాయా? మీరు చెప్పండి. 90 ఏళ్ళ ముసలోడు కూడా అన్నీ అనుభవించేసినా దేవుడి కొరకు ఏం బ్రతకకపోయినా మంచం మీద ఉండి కూడా నన్ను బ్రతికించు ఏం చేస్తావు దేవుడికి బ్రతికిస్తే?
చక్కగా దేవుడి పనిలో ఉంటున్న ఏలియా, ఆరోగ్యంగా ఉన్న ఏలియా, చేశాను ప్రభా, నీ కొరకు చాలా చేశాను ప్రభా, నేను నా పితరుల కంటే ఎక్కువేం కాదు ప్రభా, నా పితరులు కూడా నీ కొరకు పని చేశారుగా, అలా నేను కూడా నీ కొరకు చేశాను ప్రభా, ఇంక చాలు ప్రభా, నాకు కొంచెం విశ్రాంతి ఇచ్చేయండి ప్రభా, నాకు కొంచెం మరణాన్ని ఇచ్చేయండి ప్రభా, కొంచెం నా ప్రాణాన్ని తీసేసుకోండి. ఇదేంటండి ఇలాగ అడుగుతున్నాడు ఏంటండి? ఎందుకు ప్రాణాన్ని తీసుకోమంటున్నాడంటే, భూమి మీద ఉంటే దేవుడి కొరకు పని చేయాలి, మరణం వస్తే దేవుడి కొరకు పనిచేసిన వాడు విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడు, రెస్ట్. ఏలే ఏం కోరుకుంటాడంటే, ఇప్పుడు నాకు రెస్ట్లోకి వెళ్ళిపోతాను ప్రభా, అలసిపోయాను ప్రభా, నీ పనిలో అలసిపోయాను ప్రభా, నీ పనిలో ప్రయాణాలు, నీ పనిలో పరుగులు, నీ పనిలో యుద్ధాలు, నీ పనిలో నేను చేసిన సవాళ్ళు, నీ పనిలో నేను నిన్ను గెలిపించిన పనులు చాలా ఉన్నాయి, చాలా చేశాను ప్రభా నీకు. చూసారండి, నిజంగా దేవుడి కొరకు బ్రతికిన వాడండి ఇంత ధైర్యంగా ఉంటాడండి మరణం విషయంలో. మీరు దేవుడి కొరకు బ్రతుకుతుంటే, మీరు దేవుడి పనిలో ఉంటే మరణం విషయంలో మీరు ఎంత ధైర్యంగా ఉంటారు. నాకేంటండి, దేవుడు ఉంచితే దేవుడు పని చేసుకుంటానండి, తీసేసుకుంటే వెళ్ళిపోతానండి రెస్ట్లోకి, మా పితరుల దగ్గరికి వెళ్ళిపోతానండి, విశ్రాంతిలోకి వెళ్ళిపోతానండి, ఇలా మాట్లాడాలి. నిజానికి ఈరోజు దేవుడి కొరకు బ్రతుకుతుంటే మనుషులంతా. కానీ ఆ రోజు ఫిలిష్తీయుల పట్టణంలో మరణపు కేకలు, మరణపు అరుపులు ఎలా వినపడ్డాయో, ఏమండి ఈరోజు లోకంలో అలాగే ఆకాశానంటే మరణపు ఘోష. ఎందుకు మరణం అంటే తెలీదు, బ్రతుకంటే తెలీదు, బ్రతుకు ఎవరిచ్చారో తెలీదు, ఎందుకు పుట్టావో తెలీదు, చచ్చిపోతే ఏం జరుగుతుందో తెలీదు, భూమి మీద ఎలా బ్రతకాలో తెలీదు, ఏమీ తెలియనప్పుడు ఇలాగే ఉంటుందండి మరణ ఘోష, కేకలే, ఆకాశానంటే కేకలే ఉంటాయి. అన్నీ తెలిసిన వాడికేమో ఎలాగొంది ప్రార్థన, ప్రభా మరి నీ పని చేశాను ప్రభా, నువ్వు పుట్టించినందుకు నీ కొరకే బ్రతికేశాను, కొంచెం నా ప్రాణాన్ని నువ్వు తీసేసుకుంటే నేను హాయిగా రెస్ట్లోకి వెళ్ళిపోతాను. ఎలాగుందండి ఇది? భయపడుతున్నాడా మరణానికి? అమ్మో యెజబెల్ నన్ను తరిమేస్తుంది ప్రభా, యెజబెల్ నన్ను చంపేస్తుంది ఏం ప్రభా, నన్ను కాపాడు ప్రభా, దాన్ని లేపే ప్రభా అంటున్నాడా? నిజంగా వాటి వండర్ఫుల్ గాయస్ అండి. వీళ్ళకి అంత జ్ఞానం తెలుసండి, మొత్తం తెలుసండి దేవుడి గురించి, వీళ్ళకి మొత్తం తెలుసండి, చావు తర్వాత సంగతులు అన్నీ వీళ్ళకి తెలుసండి. నా పితరులు వెళ్ళిపోయారు తండ్రి కొరకు బ్రతికి విశ్రాంతిలోకి, రెస్ట్లోకి, నేను కూడా అక్కడికి వెళ్ళిపోతాను. బ్రతికితే దేవుడు తండ్రి పని చేయాలి, దాని చేతులు ఎందుకు నేను చేస్తాను? దేవా నువ్వే నా ప్రాణాన్ని తీసేసుకో. మీకు ఇంకో భక్తుడు జ్ఞాపకం వస్తాడు, నాకు టైం అయిపోతుంది చరిత్ర అంతా చదివించడానికి. మీకు ఇంకో భక్తుడు జ్ఞాపకం వస్తాడు, యోనా అండి. యోనా గారు కూడా ఏమంటాడు తెలుసా? నినేవే పట్టణంలో ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత పట్టణస్థులు అందరూ, రాజు మొదలుకొని ప్రజల వరకు అందరూ బూడిదలో కూర్చొని, దేవా మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి, మా మీదకి వచ్చే ఈ భయంకరమైన విపత్తును ఆపండి అని రాజు మొదలుకొని ప్రజల వరకు, మంత్రుల వరకు, పశువుల వరకు ఉపవాసం ఉండి గోనె బట్టలు పట్టుకుని ఆ రోజు దేవుడిని ప్రార్థించారండి. ఆ పట్టణం అంతా కూడా సరెండర్ అయిపోయింది దేవుడి మాటలకండి. నిజంగా ఆ పట్టణం మీదకి తెస్తానని కీడును దేవుడు ఆ రోజు విరమించుకున్నాడు, ఆపేశాడు. తర్వాత ఏమంటే నిజంగా నేను ఎంత కష్టపడ్డాను, మీరు చచ్చిపోతారని చెప్పాను, దేవుడేమో వీళ్ళని విడిచిపెట్టేస్తున్నాడు, నేను ఎలాగ మరి ఇప్పుడు నా మాట పోయిందని బాధలోకి వెళ్ళిపోయిన యోనా అంటాడు. అక్కడ మీరు చదవండి, యోనా గ్రంథం చదువుతున్నప్పుడు యోనా అంటాడండి, ప్రభాకి నేను మరి నాకు బ్రతకాలని లేదు, నన్ను చంపేసే, నన్ను తీసేసుకో నువ్వు అంటాడండి యోనా కూడా. మీరు చదవండి, నన్ను చంపే ప్రభా, నా ప్రాణం తీసేసుకో ప్రభా, నాకు ఇక బ్రతకాలని లేదు, నా మాట నెరవేరలేదు, బాధపడిపోతాను అంటే అక్కడ కూడా యోనా అండి, నన్ను తీసేసుకో, నన్ను చంపే అంటే అర్థం ఏంటి? నిజంగానండి వాళ్ళు మరణాన్ని టేక్ టీజీ అన్నట్టుగా తీసుకుంటారండి. వాళ్ళు ఏముంది బ్రతికితే దేవుడి పనిలో ఉంటాం, చచ్చిపోతే విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం. నా మట్టుకు అయితే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం, విశ్రాంతి, రెస్ట్. భక్తులంతా ఒకేలా మాట్లాడతారండి, మనకు అర్థం కావంతే. ఏలీ అదే మాట్లాడుతున్నాడు, పౌలు గారు అదే మాట్లాడతారు, యోనా గారు అదే మాట్లాడతారు, పేతురు గారు రాత్రి చూపించారుగా, పేతురు గారు అదే మాట్లాడుతున్నారు. నా గుడారంలో నేను ఉన్నంత కాలం నేను మిమ్మల్ని రేపుతాను, నా మరణకాలం సమీపమైంది. పౌలు గారు అన్న మాట మనకు తెలుసు, నా పరుగు కడముట్టించి తిని నాకు జీవకిరీటం రెడీగా ఉంది. ఏంటంటే వాళ్ళ మాటలేంటి? మరణం తర్వాత వాళ్ళ ధైర్యం ఏంటి? మరణానికి వాళ్ళు ఏమైనా భయపడిపోయి గజగజ వణుకుతున్నారు. ఎంత ఈజీగా భక్తులు మరణాన్ని తీసుకుంటున్నారు చూడండి. ఈరోజు ఎందుకండి ప్రపంచం అల్లాడిపోతుంది, మరణం అనేసరికి అల్లాడిపోతున్నారు. ఎందుకు? మనం ఎలాగున్నామంటే, మనం ఎందుకు అల్లాడిపోతున్నామంటే, మన మనసు అంతా ఎక్కడ ఉంటుందో వాళ్ళ మనసు ఎక్కడ ఉంటుందో చెప్తాను. వాళ్ళ మనసు కళ్ళు తెరిస్తే దేవుడు, కన్ను మూస్తే దేవుడు, బ్రతికితే దేవుడు, చనిపోతే దేవుడు. వాళ్ళ టోటల్ వాళ్ళ జీవితం అంతా దేవుడు అండి. మనకేముంటుంది చెప్పండి? మరి నాకు ఏదైనా జరిగితే నా పిల్లలు ఎలాగా, నా కుటుంబం ఎలాగా, నా పొలం ఎలాగా, నా ఇల్లు ఎలాగా, నేను చేస్తున్న నా ఉద్యోగం ఎలాగా, నేను పెట్టిన కంపెనీ ఎలాగా, ఇవి కదండి మన ఆలోచనలు. సగంలో కట్టేశాను ఇల్లు, మరి ఇప్పుడు నాకు ఏదైనా జరిగి వెళ్ళిపోతే నా ఇల్లు ఏమైపోద్ది? సగంలో ఉండిపోద్ది, ఆ ఇల్లు ఎవరు కడతారు?
నేను కంపెనీ పెట్టేశాను, కంపెనీ ఏమైపోద్ది, నేను ఒక వ్యాపారం స్టార్ట్ చేశాను, వ్యాపారం ఏమైపోద్ది. ఇవి కదండి మన ఆలోచనలు ఈరోజు. అందుకే కదండి మనకి భయం. అదే కదా మన భయం ఈరోజు. లోకం 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 లోకంలో ఇవే, లోకంలో మనం ఎప్పుడు కళ్ళు తెరిచి చూస్తే లోకంలో ఉన్నవి కనబడతాయి. అమ్మో వీటిలన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలా నేను. ఎందుకంటేనండి దేవుడు ఏది వద్దన్నాడో మనిషి ఈరోజు అదే పరిపూర్ణంగా లోపల పెంచుకున్నాడండి. ఏం పెంచుకున్నాడు తెలుసా? 1 యోహాను 2వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అన్నాడు. ఈ లోకంలో ఉన్న వాటిని మీరు ప్రేమించొద్దు అన్నాడు. ఎందుకు ప్రేమించొద్దు అన్నాడంటే, వీటిని ప్రేమిస్తే నా దగ్గరికి రావాలన్న కోరిక మీలో చచ్చిపోద్ది. వీటి మీద మీకు బాగా ఇష్టం పెరిగిపోతే నా పరలోకం నా మీద మీకు అసలు ఇష్టం ఉండదు నాయన. వాటిని ప్రేమించొద్దురా. మీరు నా దగ్గరికి రావాల్సిన వాళ్ళు మీ కేవలం మీరు 60-70 సంవత్సరాలు ఆ భూమి మీద బ్రతకడానికి మీ కొరకు ఇచ్చాను రా, వాటిని ప్రేమించొద్దు అన్నాడు దేవుడు. కానీ మనం వీటి మీద ప్రేమ పెంచుకోవటం వల్ల చావు అంటే మనకు భయం వేస్తుందండి ఈరోజు. మన ఏమంటే మన బంధాలు ఉంటాయిగా, నేను భార్యను, నేను భర్తను, నేను కొడుకును, నేను తండ్రిని, వీళ్ళు ఏమైపోతారు? కుటుంబం ఏమైపోద్దో? ఏమైపోతారు? ఆ కుటుంబం నీ కుటుంబం, దేవుడి కుటుంబమా? ఎవరి కుటుంబం అది? ఒకవేళ నీకు ఏదన్నా దేవుడు చేసి తీసేస్తే కుటుంబం దేవుడు కాపాడు, దేవుడి కుటుంబం అది. నువ్వు లేకపోతే కుటుంబం ఏమైపోద్ది? ఈ భయాలేనండి నిజంగా. ఈ భయాల్లో ఉండిపోయి దేవుడి కొరకు బ్రతకక, దేవుడి దగ్గరికి రాక, ఏమండి ఈ భయంకరమైన మరణాలు ఈరోజు మనుషులు తెచ్చుకుంటున్నారండి. నిన్న మొన్నటి వరకు అన్నారు ఇమ్యూనిటీ పెంచుకోండి, గట్టిగా ఉండండి, బలంగా ఉండండి అన్నారు. రాత్రి ఒక న్యూస్ చూపించానుగా, మిస్టర్ ఇండియా చచ్చిపోయాడు. ఏమంటే 6 ప్యాక్ 8 ప్యాక్ ఇలాగ ఉండండి, ఒంటి నిండా కండలే, కరోనాకు లేచిపోయాడండి. అంటే దేవుడు అన్ని మార్గాలు మూవ్ చేస్తున్నాడు. ఒరే బాబు, నీ ఫిట్నెస్ నీకు పనిచేయదు, నీ డబ్బులు నీకు పనిచేయదు, నీ అధికారం నీకు ఏది నిన్ను కరోనా నుండి ఆపలేదురా. నాకు భయపడతావా? నాకు లోపడతావా? నా గురించి జ్ఞానం నేర్చుకుంటావా? నేనున్నాను నమ్ముతావా? విశ్వసిస్తావా? నన్ను అవకాశం అడుగుతావా? ఇస్తాను నీకు. నన్ను అడుగు. నీ ప్రాణం, మనుషుల ప్రాణాలు దేవుని చేతిలో, దేవుడి వశంలో ఉన్నాయి. ఆత్మ, ప్రాణం అన్నీ కూడా దేవుడి వశంలో ఉన్నాయి. మనకేం జరగాలన్నా దేవుడి చిత్తం ఉండాలి, మర్చిపోకండి. మనకేం జరగాలన్నా దేవుడి చిత్తం ఉండాలి. మీరు ఆయన చిత్త ప్రకారం బ్రతుకుతున్నప్పుడు ఎవడు మన ప్రాణమా, చివరికి మన వెంట్రుకను సైతం, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవన్నాడు. అసలు నిజంగా దేవుడు బైబిల్లో ఇచ్చిన అభయాలు వేరండి, దేవుడు బైబిల్లో ఇచ్చిన ధైర్యాలు వేరు. ఏమన్నాడు తెలుసండి బైబిల్లో? దేవుడు కొరకు నువ్వు నీతిగా, న్యాయంగా, యథార్థంగా బ్రతికితే దేవుడు ఏమన్నాడు తెలుసా? మిమ్మల్ని ఎవడైనా ముట్టుకుంటే నా కనుగుడ్డును ముట్టుకున్నట్టుగా తీసుకుంటాను అన్నాడు దేవుడు. ఇంకా అంతకు మించి మనుషులకు ఏం ధైర్యం ఇవ్వాలి మీరు చెప్పండి? మిమ్మల్ని ఎవడ ముట్టుకున్నా నా కనుగుడ్డును ముట్టుకున్నంత సీరియస్గా నేను తీసుకుంటాను అన్నాడు. కనుగుడ్డును ముట్టుకోవడం అంటే మీరు ఆలోచించండి. ఎందుకు ఆ భాషలో మనకు చెప్తున్నాడంటే, అసలు మన కనుగుడ్డు దగ్గరికి దేనైనా రానెత్తామంటే రాగానే రెప్పలు ఎలా మూసిపోతాయి. ఎవరైనా మిమ్మల్ని ముట్టుకుంటే నా కనుగుడ్డును ముట్టుకున్నంత సీరియస్గా తీసుకుంటాను అన్నాడు. అంత ధైర్యం దేవుడిచ్చి నా కొరకు బ్రతకండి అయ్యా, పాపాలు చేయొద్దయ్యా, లోకం కొరకు బ్రతకొద్దయ్యా, నా పనిలో ఉండండి, నా సేవలో ఉండండి అని దేవుడు చెబుతుంటే, నిజంగానండి ఈరోజు దేవుడిని పట్టించుకోక సమాజం ఇలా భయంకరమైన వేదనలోకి జారిపోయిందండి. ఏలియా మరణాపేక్ష గలవాడు, నన్ను తీసుకో ప్రభా. ఏంటా ధైర్యం? బ్రతికిన కాలం అంతా తన కొరకు బ్రతకలేదు ఏలియా, దేవుడి కొరకు బ్రతికాడు. నువ్వు నీ కొరకు బ్రతుకుతున్నావు కనుక నువ్వు భయపడుతున్నావు. దేవుడి కొరకు బ్రతకడం ప్రారంభించి, ప్రసంగాలు విన్న తర్వాత అయినా దేవుడి కొరకు బ్రతుకుతారని ప్రారంభించు, నీకు మరణ భయమే ఉండదు. దేవుడు కాపాడుకుంటాడు. తన పిల్లల్ని తను దేవుడు వదులుకోడు. తన పిల్లలకి అన్యాయం చేసేవాడు కాదు దేవుడు. పనివారు ఈరోజు భూమి మీద కొద్దిమంది ఉన్నారు. నువ్వు ఆ పని చేస్తానంటే ఉన్న కొద్దిమందిని పోగొట్టుకోడు దేవుడు. నిన్ను కాపాడుకుంటాడు, నిన్ను రక్షించుకుంటాడు. ఒకవేళ ఇంకా దేవుడిని నమ్మలేదా నువ్వు? నమ్ము, ఇప్పటికైనా నమ్ము. ఇంత విపత్తును చూసైనా నమ్ము దేవుడిని. మనసు మార్చుకుని రక్షణలోనికి రా, బాప్తిసం తీసుకో, దేవాన్ని కొరకు బ్రతుకుతానని అడుగు. దేవుడి దగ్గర మోకాళ్ళు వేసి పోయింది ఏముంది? దేవుడి ముందు మోకాళ్ళు వేసి అడిగితే మనకు పోయేదేముందండి? రక్షణలోకి వస్తామండి, కాపాడబడతామండి, ప్రాణాలు నిలబెట్టుకుంటామండి. ప్రాణం పోతే భయంకరమైన నిత్యాగ్ని దండంలోకి వెళ్ళిపోతామండి. ఈ క్షణమే, ఒక్క క్షణంలోనే వాళ్ళ పాతాళానికి దిగిపోతారని చెప్పారండి. ఒక్క క్షణం చాలండి మన శిక్షలోకి వెళ్ళిపోవడానికి. కానీ నీ జీవితంలో అలాంటి క్షణాలు ఎన్ని గడిచిపోతున్నాయి? ఒక్క క్షణంలో నువ్వు పాతాళానికి దిగిపోతావు దేవుడు వద్దనుకుంటే. కానీ అలాంటి క్షణాలు నీ జీవితంలో ఎన్ని జరిగిపోతున్నాయి? ఆ క్షణాలలో నుండి నిమిషాలు వచ్చాయి, ఆ నిమిషాలలో నుండి గంటలు వచ్చాయి, ఆ గంటల్లో నుండి రోజులు వచ్చాయి, రోజుల్లో నుండి నెలలు, నెలల్లో నుండి సంవత్సరాలు, సంవత్సరాలు. ఆ ఒక్క క్షణం దేవుడు కాదనుకుంటే నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావని తెలిసి
రోజులు, నెలలు, సంవత్సరాలు మన జీవితాలను భరిస్తున్నాడండి దేవుడు. మన దేవుడి కొరకు బ్రతకకపోయినా, దేవుడి కొరకు ఉపయోగపడకపోయినా పెంచి పోషించుకుంటున్నాడు. లోకంలో ఒక సామెత ఉంటుందండి, గుర్రం గుడ్డిదైనా దాన తప్పదంటారు. చూడండి, మీకు జ్ఞాపకం వస్తుంది. గుర్రం గుడ్డిదైనా ఏం తప్పదంట? దాన తప్పదు. అలా తయారైందండి ఈరోజు దేవుడి పరిస్థితి. దేవుడి కొరకు బ్రతకకపోయినా వాడికి సూర్యుని పంపించాలి, చంద్రుని పంపించాలి, వర్షం ఇవ్వాలి, ఆహారం ఇవ్వాలి, పెంచి పోషిస్తున్నాడండి. ఉపయోగపడకపోయినా విసిగిపోయాడండి దేవుడు. మనసండి ఇంకా విసిగిపోయండి నిజంగా. ఈ కోపం అండి ఈరోజు పరమతండ్రి కోపం అండి. అది పరమతండ్రి కోపం అండి. గుర్తించండి ఎప్పటికైనా, అది పరమతండ్రి కోపం అండి. ఆ కోపానికి మనం గురవకూడదండి. దేవుని పిల్లలారా, ఎంత బాగా మాట్లాడుతున్నాడండి ఏలియా. నాకు మరణాన్ని ఇచ్చేయి, మరణాన్ని ఇచ్చేయమని అడగటంలో ఉన్న కారణం ఇదే. ఇకపోతే మరొక సంగతి మీకు తెలుసు, ఈ మరణానికి సంబంధించి హిజ్కియా గారి కాలంలో హిజ్కియాకి జరిగింది మీకు తెలుసండి. హిజ్కియా గారి కాలంలో హిజ్కియా కూడా ఇంకా చివరికి వచ్చాడు, మరణకరమైన రోగం వచ్చింది, ప్రవక్తను పంపించాడు, నాయన హిజ్కియా సర్దుకో మరి, కానీ మరణకాలం సమీపమైంది అన్నాడు. నిజంగానండి అప్పుడు హిజ్కియా ఒక మాట అడిగాడండి, ప్రభువా నా బ్రతుకు దినములు అన్నీయో ఎంత యథార్థంగా నీ కొరకు బ్రతికానో నీకు తెలుసు, నేను ఒక కోరుకుంటున్నాను నాయన, ఏంటి, నాకు ఇంకా ఆయుష్కాలం కావాలి. ఎందుకు ఆయుష్కాలం కావాలి హిజ్కియాకి? ఎందుకు దేవుడు తిరిగి హిజ్కియాకి ఆయుష్కాలం ఇచ్చాడు? చాలామంది అన్నారు ప్రార్థన చేస్తే హిజ్కియాకి ఆయుష్కాలం ప్రార్థన చేస్తే ఆయుష్కాలం ఇచ్చేసాడా? ప్రార్థనకి ఆయుష్కాలం ఇచ్చేసాడా? ప్రార్థనలో ఏమన్నాడు? కంటెంట్ తీసుకోలేదు. ప్రార్థన చేస్తే ఆయుష్కాలం ఇచ్చేసాడు, ప్రార్థన చేస్తే ఆయుష్కాలం ఇచ్చేసాడు. ప్రార్థనలో ఏమన్నాడు పట్టించుకోవా? ప్రార్థనలో దేవుడు ఏం గుర్తించాడో హిజ్కియా ప్రార్థనలో ఏనాడని జ్ఞాపకం చేసుకున్నావా? హిజ్కియాకి దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసండి ఆయుష్కాలం? ఓ మాట చూపిస్తాను చూడండి. హిజ్కియా జీవితంలో దేవుడు ఆయుష్ను పెంచడానికి, మరణకాలం సమీపమైపోయినా మరణం నుండి అతన్ని తప్పించి మరికొన్ని సంవత్సరాలు, 15 సంవత్సరాలు అతను బ్రతికించడానికి గల కారణం ఏంటంటే హిజ్కియా జీవితంలో దేవుడు పని బాగా ఉంది. అప్పటికి దేవుడు పనిలో మునిగిపోయిన ఆయన పని మధ్యలో ఆగిపోతుంది, ప్రభువా నేను చచ్చిపోతే, నీ కొరకు తలపెట్టిన కార్యాలు ఇంకా చాలా ఉండిపోయినాయి ప్రభువా, ఇప్పుడు నన్ను చంపేస్తే ఎలా ప్రభువా, నేను చచ్చిపోతే ఎలా ప్రభువా, నీ పని ఆగిపోతుంది ప్రభువా. అబ్బా 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 అబ్బా, ఇదేనండి దేవుడికి నచ్చింది. చూస్తారా, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 2వ గ్రంథం చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 31వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనం చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 31:20. హిజ్కియా యోధా దేశమందంతటను, జాగ్రత్తగా వినాలి మాటలు, హిజ్కియా యోధా దేశమందంతటను ఎలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చెను. హిజ్కియా ఎందులో ఉన్నాడు? దేవుడికి యథార్థంగా నమ్మకంగా దేవుడు ఎలాగైతే బ్రతకాలని కోరుకున్నాడో అలా బ్రతుకుతూ నమ్మకంగా ఉన్నాడు హిజ్కియా. ఎంత బాగా మాట్లాడుతున్నాడండి. నమ్మకంగా ఉండి యెహోవా పని జరిగించుచూ వచ్చుచున్నాడు, పని జరిగిస్తున్నాడు. ఈరోజు చాలామంది ప్రార్థనలు, పని మాకు సంబంధం లేదు. అది భక్తుడు అంటే, దైవ భక్తుడు అంటే ప్రార్థన చేయాలి, పని చేయాలి. తెల్లవారు లేచి ప్రార్థన చేయాలి. తెల్లవారు లేచి ప్రార్థన చేసిన నీవు దేవుని పనిలోనికి వెళ్ళాలి. ఆ దినమంతా దేవుడి కొరకు నువ్వు ఏదో ఒక పని పెట్టుకోవాలి. ఈరోజు ఎవరికి వాక్యం చెబుదాం, ఈరోజు ఎవరికి వాక్యం చెప్పిద్దాము, ఈరోజు ఎవరిని రక్షణ వైపు నడిపించడానికి ఎవరి గురించి మాట్లాడదాము అంటే ఏదో ఒక పని నీ జీవితంలో పెట్టుకుంటున్నావా? హిజ్కియా పెట్టుకున్నాడు, పని జరిగించాడంట. ఎంత బాగుందండి ఆ మాట. నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మం అంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లుచుండెను. ఏమండి, ఎందుకు కాపాడుతున్నాడు హిజ్కియాను దేవుడు? ఎందుకు కాపాడుతున్నాడు? పని 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 నమ్మకంగా యథార్థంగా పని చేస్తున్నాడు. ఏమండి, మందిర సేవ విషయంలో, ధర్మశాస్త్రం విషయంలో దేవుడు పనిలో ఉండిపోయాడండి.
దేవుడు పనిలో ఉండిపోయాడండి. దేవుడు మందిరాన్ని కట్టించేస్తున్నాడు, మందిరం సేవలు జరిగిస్తున్నాడు. హిజ్కియా చరిత్ర మీరు చదవండి. అప్పటికి మూసేసి ఉంచిన ఆలయాన్ని తెరిచేసాడండి. తెరిచి సేవలు ప్రారంభించి, దేవుడు పనులు ప్రారంభించి, వాక్యాన్ని చెప్పించడం ప్రారంభించి, నిజంగానండి దేవుడి కొరకు చాలా కార్యాలు చేశాడండి. ఇందుకు దేవుడు ఈయన మొర విని ఆయుష్కాలం అయిపోయినా మరలా బ్రతికించమంటే ఇదిగో ఇందుకు బ్రతికించాడు. పనిలో ఉన్నాడు, చనిపోతే పని ఆగిపోతుంది కనుక, పని జరగాలి కనుక దేవుడు హిజ్కియాకు మరణాన్ని తప్పించి మరలా ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. దేవుని పిల్లలారా, అంటే పని ఉంటే మరణాన్ని దేవుడు తప్పించేస్తున్నాడు. ఒకవేళ పని లేదనుకోండి, భక్తులు ఏమని ప్రార్థిస్తున్నారు? దేవా మరి మీ కొరకు పని చేసాంగా, కొంచెం మాకు రెస్ట్ ఇచ్చేయండి. చూసారండి ఎక్కడ వాళ్ళ భక్తి జీవితాలండి, ఎక్కడ మరణం పైన వాళ్ళకు ఉండే ఏమంటే నమ్మకం అండి. మరణం తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసండి. నిజంగా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రపంచం ఎలా విస్తుపోతుంది, ఎలా భయపడిపోతుందండి ఈరోజు ప్రపంచం. ప్రేమైన దేవుని పిల్లలారా, కనుక వాక్యం ఇచ్చే ధైర్యం ఇదేనండి. వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేసే సంగతిలే. దేవుడి కొరకు బ్రతుకుతావా నాయన? మరణం నిన్నేం చేస్తుంది? మరణం నిన్నేం చేస్తుంది? అసలు నిజంగా చెప్పాలంటేనండి, అసలు మీరు ఆశ్చర్యపోయే సంగతి ఏంటంటే, యేసుప్రభు మరణం అనలేదండి, నిద్రిస్తున్నాడు అన్నాడు అంతే. అతను లాజరు నిద్రిస్తున్నాడు, నేను వచ్చి లేపితే లేచిపోతాడు. ఈరోజు మీరు నిజంగా దేవుడి కొరకు బ్రతికి చనిపోతే దాన్ని చావంటలేదండి దేవుడు. నిజంగా మరో పేరు పెట్టాడు దానికి, నిద్రలో ఉన్నాడు. నేను రెండవ రాకలో వచ్చి నాయన అబ్రాహాము లెగు అంటే లేచిపోతాడు, నాయన దావీదు లెగు అంటే లేచిపోతాడు, నాయన మోషే లెగు అంటే లేచిపోతాడు. నిద్రలో ఉన్నారు వాళ్ళు. నిద్రకి ఎవడండి భయపడతాడు? అప్పుడు నాకు నిద్ర అంటే చాలా భయం అండి, నాకు నిద్రలోకి వెళ్ళాలంటే భయం వేసేస్తుందని అంటారా? నిజంగానండి, మరణం గురించి ఇన్ని విషయాలు తెలిస్తే, మరణం నిద్ర అన్న సంగతి తెలిస్తే ఎవరండి భయపడతారు? భయం ఎవరికంటే దేవుడి కొరకు బ్రతకకపోతే భయం అండి, పాప జీవితాన్ని విడిచిపెట్టకపోతే భయం అండి, పూర్తిగా జీవితాన్ని దేవుడి పనికి అంకితం చేయకపోతే హిజ్కియాలాగా మరణం అంటే భయం అండి. దేవుని పిల్లలారా, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి, మన జీవితాలు ఎలా ఉన్నాయి? వాక్యానుసారంగా ఉంటున్నాయా? వాక్య ప్రకారం బ్రతుకుతున్నామా? నిజంగానండి భక్తుల జీవితాలు మీరు చూడండి. పౌలు గారి జీవితం చూడండి. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు భయంకరంగా కొట్టి చెరసాలలో వేశారండి. భయంకరంగా కొట్టి చెరసాలలో వేస్తే చెరసాలలో పాటలు పాడడం ప్రారంభించాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆయన టార్గెట్ అండి, ప్రాణం పోతున్న దేవుడు మాటలు చెప్పాలి, దేవుడు పాటలు పాడాలి. ఆ తర్వాత జరిగిన సందర్భం మీకు తెలుసు కదండి. మొత్తం జైలులో ఖైదీలు మొదలుకొని జైలు అధికారిని కూడా మార్చేశాడు. మార్చేసిన తర్వాత ఇంటికెళ్ళి, జైలు అధికారి ఇంటికి వెళ్ళిన తర్వాత అండి అప్పుడు తన గాయాలు కడుక్కున్నాడండి. అంటే ఒక పక్క రక్తం కారుతున్నా, ఏమంటే రక్తం కారితే ప్రాణం పోతుందని తెలిసినా ఆ ప్రాణ భయం ఆయనలో లేకుండా సువార్త మీరు చదవండి. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం చదవండి. చదువుతున్నప్పుడు అండి నిజంగా ఆయన రక్తం కారుతున్నా దేవుడు మాటలు చెప్తున్నాడు, ప్రార్థనలు చేస్తున్నాడు. ఆ రక్తం, ఆ గాయాలతోనే ఏమంటే ఆ జైలు అధికారి కుటుంబం మొత్తాన్ని మార్చేసి బాప్తీసాలు ఇచ్చాడు. అంటే ప్రాణభయం లేదా వాళ్ళకంటే? లేదండి. పౌలు గారికి అది అస్సలు లేదు. మరో సందర్భం మీకు తెలుసు కదా, 15వ అధ్యాయంలో కొట్టేశారండి. మొత్తం కొట్టి కొన ప్రాణంతో ఉన్నాడనగా ఈడ్చి అవదలేసేస్తే మళ్ళా తర్వాత రోజు అదే ఊరికి వచ్చండి. మళ్ళీ దేవుడు శిష్యులను దృఢపరుచుకుని, అయ్యా ఇలాంటి శ్రమలు, ఇలాంటి కష్టాలు మనకు కామనే, మనం ఇలాంటి అనేక అనుభవించి పరలోకం వెళ్ళాలి అని చెప్తున్నాడు. ఏంటంటే నిజంగా వాళ్ళ గట్స్ ఏంటి, వాళ్ళ మనసు ఏంటి? నిజంగా మనం ఎక్కడ ఉండిపోయామండి దేవుడిలో? మీరు ఆలోచించండి. ప్రాణాలు పోతున్నా, రక్తం కారిపోతున్నా, కుటుంబం చిన్న విచ్ఛిన్నం అయిపోయినా దేవుడు 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 పని అంటున్న వాళ్ళు ఎక్కడ? నిజంగా భక్తులుగా, విశ్వాసులుగా మేము ప్రభుని నమ్మేశాము, మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మనం ఎక్కడండి? మాటలు చెప్పుకుంటున్న మనం ఎక్కడ? క్రియల్లో బ్రతుకుతున్న వాళ్ళ జీవితాలు ఎక్కడ? మీరు ఆలోచించండి. మాటలే చెప్తున్నామండి ఈరోజు మనం, అన్ని ఒట్టి మాటలే, పనేమి లేదండి. దేవుడు పని ఏమి మనం యథార్థంగా హృదయపూర్వకంగా మన శక్తికి మించొద్దు. శక్తి ఉన్నా కూడా ఆ శక్తి కొలది కూడా ఈరోజు మనం పని చేయట్లేదు. శక్తికి మించి చేయాలి దేవుడి కొరకు. శక్తి కొలది కూడా మనం ఈరోజు దేవుడి పని చేయని వారంగా ఉండిపోయాం. వాళ్ళ ప్రాణాలకు తెగించి ప్రాణాలు పోతున్న ప్రభు పనిలో ఉంటున్న వాళ్ళండి. కారణం ఏంటంటే మరణం అంటే వాళ్ళకి లెక్కలేదండి, లెక్కలేదు. కొన్ని మాటలు చూపిస్తాను, మనకి సమయం అయిపోయింది కదా, కొన్ని ముగిస్తాను. కొన్ని మాటలు చూపించేసి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమపత్రిక 4వ అధ్యాయము 17వ వచనం దయచేసి చూడండి. రోమపత్రిక ఏమండి 4వ అధ్యాయము 17వ వచనం. రోమపత్రిక 4వ అధ్యాయము 17వ వచనం అండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా
తాను విశ్వసించిన దేవుని ఎదుట దేవుడు అనగా మృతులను సజీవులుగా చేయువాడు, చచ్చిపోయిన తిరిగి లేపేవాడు దేవుడు. చూసారండి ఎలా మాట్లాడుతున్నాడో. ప్రారంభం, తాను విశ్వసించిన దేవుని ఎదుట దేవుడు అనగా నువ్వు చచ్చిపోయినా నిన్ను బ్రతికించేవాడు. నువ్వు దేవుడు కొరకు పని చేసి చచ్చిపోతే నిన్ను బ్రతికించేవాడు దేవుడు. లోకంలో ఏది నిన్ను బ్రతికిస్తుంది? లోకంలో నువ్వు సంపాదించుకున్న ఏది నిన్ను తిరిగి బ్రతికిస్తుంది? మళ్ళీ బంధువులు బ్రతికిస్తారా? చుట్టాలు బ్రతికిస్తారా? నిజంగా మీరు హృదయాన్ని పిండేసే వార్తలు చూస్తాను కదండి. కరోనా టైంలో సొంత కుటుంబీకులే దగ్గరికి రావట్లేదండి. అలాగా ఒంటరిగా శవాలన్నీ వెళ్ళిపోతున్నాయండి. ఒంటరిగా వెళ్ళిపోతున్నాయి శవాలన్నీ. కుటుంబాలు కూడా రావట్లేదు. ఒకప్పుడు నిజంగానంటే ఒక సామెత చెప్పేవారు, చచ్చిపోయే లోపల నలుగురిని సంపాదించుకోవాలి రానివారు. చచ్చిపోయే లోపు ఏం చేయాలంట? నలుగురిని సంపాదించుకోవాలంట. ఎందుకురా నలుగురు అంటే, ఆ నలుగురేరా నిన్ను మోస్తారు శ్మశానానికి అన్నారు. ఇప్పుడు ఏరా నలుగురు లేరు. ఇప్పుడు జేసీబీలో మోసుకుపోతున్నారు, అంబులెన్స్లో మోసుకుపోతున్నారు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మోసుకుపోతున్నారు. ఏరా నలుగురేరి పరారు నలుగురు. ఎందుకు రారు? ఏమన్నా వాళ్ళు వస్తే వాళ్ళ కరోనా వస్తుందేమో, ఆ నలుగురు లేరు. నలుగురు కాదయ్యా సంపాదించాల్సింది. నువ్వు నీ జీవితకాలం అంతా ప్రయాసపడి ఒక్కడిని సంపాదించు, ఆ ఒక్కడే యేసుక్రీస్తుల వారు. నువ్వు నలుగురిని లోకంలో సంపాదించుకుంటే ఇప్పుడు ఆ నలుగురు రావటం లేదు. మీకు చూపించాడు ఇప్పుడు దేవుడు, సమాజంలో చూపించాడు మీకు. నలుగురు రారుని వెంట, మనుషులు ఎవరు నీ వెంట రారు, మనుషులు ఎవరు నిన్ను బ్రతికించలేరు. నలుగురిని కాదు, ఒక్కడిని సంపాదించుకో, యేసుప్రభుని సంపాదించుకో, యేసుప్రభు ఇచ్చే రక్షణను సంపాదించుకో, యేసుప్రభు ఇస్తున్న ఈ ఉచితమైన దేవుడు పనిని సంపాదించుకో. దేవుడి కొరకు పని చేయి, దేవుడి కొరకు కష్టపడు. ఒక్కడు చాలు నిన్ను తిరిగి లేపుతాడు. నలుగురు ఏం చేస్తారు? వాళ్ళు చనిపోయే వాళ్ళే, వాళ్ళు నీకులాంటి మృతులే. ఎంత బాగుంది చూడండి ఈ మాట, చూడండి ఎంత బాగుందో. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. లేని వాటిని ఉన్న వాటికి పిలిచేస్తాడని. చచ్చిపోయాడా? ఎవడు చచ్చిపోయింది? ఏమండి మార్తా మరియా ఇద్దరు ఏడ్చేస్తున్నారు కదండి తమ్ముడు కోసం. లాజరు చచ్చిపోయాడు, మా లాజరు చచ్చిపోయాడు ప్రభా, నువ్వు ఎక్కడ ఉంటే మా వాడు చచ్చిపోయకపోయాడు ప్రభా అంటే, మీరు ఎందుకమ్మా టెన్షన్ అవుతున్నాడు? లాజరు నిద్రిస్తున్నాడు, వెళ్ళి లాజరు కమాన్ అన్నాడు, అంతే వచ్చాడు బయటికి. నిజంగానండి ఏం ధైర్యం అండి, దేవుడి మాటలు ఏం ధైర్యం, దేవుడి వాక్యం ఏం ధైర్యం అండి. ధైర్యం కదండి, దేవుడిలో ఉంటున్న మనకి కొండంత ధైర్యం కదండి. నా దేవుడు నన్ను బ్రతికించేవాడు ఒకవేళ మరణం వచ్చినా. కానీ మరణానికి నువ్వు ముందేం చేయాలి? ఏలి అలా పని చేసుకో, ఇజికి అలా పని చేసుకో, భక్తులు బ్రతికినట్టుగా దేవుడు పని చేసుకో, నమ్మానని ట్యాగ్ వేసుకుని నేను భక్తుడినేనని వేషధారణ భక్తితో ఉండకు. దేవుడి కొరకు ఏదో ఒక పని పెట్టుకో. యోహాను సువార్త నిజంగా ఎంత బాగుంటుంది చూడండి ఈ మాటలు. 5వ అధ్యాయము 21 నుంచి 24 వరకు రాసుకోండి. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 24 వరకు మీరు ఇవన్నీ జాగ్రత్తగా రాసుకోండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 21 నుంచి, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించెనో అలాగే కుమారుడు తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. ఎవరిని బ్రతికిస్తాడు దేవుడు? తనకిష్టము వచ్చిన వారిని. నువ్వు దేవుడికి ఇష్టడువా? యేసుప్రభుకి ఇష్టడువా? అమ్మ తమ్ముడా ఎలా పని చేసేవారా నా కొరకు, ఎంత పని చేసేవారా తమ్ముడు, నేను అంత పని చేశానో తండ్రి కొరకు నువ్వు అంతే పని చేసేవరా, నేను అంత కష్టపడ్డానో ఆత్మల రక్షణ కొరకు నువ్వే అంతే కష్టపడ్డారా అని మన గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చి యేసుప్రభు మనల్ని మెచ్చుకుని అంత గొప్పగా మన జీవితాలు ఉన్నాయో మీరు ఆలోచించండి. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. ఏమండి? ఆయనకి ఇష్టము వచ్చిన వారిని ఆయన బ్రతికించును. తర్వాత తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరిచిన వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచును. నా మాట విని, జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పేస్తున్నాను. నా మాట వినండి, మరణం నుండి మీరు తప్పించేసుకుంటారు. మీకు నిత్యాగ్ని నరకం, మీ ఆత్మకు నరకం అనేది రాదు, జీవంలోనికి వెళ్ళిపోతారు. అందుకు నన్ను విశ్వసించండి, అందుకు నన్ను నమ్మండి. అది మీ జీవితాలలో జరగబోయే అత్యంత ప్రమాదం, పెద్ద ప్రమాదం మీ జీవితానికి. అదే మీ ఆత్మ నరకానికి జారిపోవటం. దానికి నమ్మండి యేసుక్రీస్తుల వారిని.
దానిని తప్పించేవాడు ఒకే ఒక్కడు యేసుక్రీస్తుల వారు మాత్రమే. ఆయన రక్తం మాత్రమే. మిమ్మల్ని ఇంకేది భూమి మీద కాపాడలేదండి, ఏది కాపాడలేదు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఆయన విశ్వసిస్తే మీరు మృతుల్లోని జీవంలోనికి దాటేస్తారంట. ఏమండి ఎంత బాగుందండి. మళ్ళీ చదువుతున్నాను 24 వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని విని వారు జీవింతురని మీతో నిత్యముగా చెప్తున్నాను. చూసారండి, మృతులు దేవుని గడియ వినే కాలం వస్తుంది. మనం చనిపోయినానండి, దేవుడి కొరకు బ్రతికి చనిపోతే జస్ట్ రెస్ట్ అండి, నిద్రిస్తున్నాడు, నేను వచ్చి లేపేస్తాను. ఇంతకు మించి ధైర్యం ఏం కావాలి చెప్పండి. 11వ అధ్యాయం అండి, ఇది యోహాను సువార్త 11వ అధ్యాయం కూడా చూడండి. 11వ అధ్యాయం 25 వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25 వచనం అండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25 వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చనిపోయిన వాళ్ళను బ్రతికించేవాడు నేను ఒక్కడినే, వన్ అండ్ ఓన్లీ. ప్రపంచం మొత్తానికి వన్ అండ్ ఓన్లీ. చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించే వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తుల వారు. చచ్చిపోయి తిరిగి లేచాడు కనుక చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపగలడు. ఇది నేనేం ఊరకనే మాటలు చెప్పట్లేదు, మీ కలబులు మాటలు. చచ్చిపోయిన తిరిగి లేచాను. నేను ఎలాగైతే తిరిగి లేచానో మీరు చనిపోయినను నేను మిమ్మల్ని తిరిగి లేపుతాను. ఎంత బాగుందండి, ఎంత ధైర్యం అండి. ఇంకేం కావాలి చెప్పండి, ఇంకేం ధైర్యం కావాలండి. మరణం ఈరోజు ప్రారంభంలో, ఈ సబ్జెక్ట్ ప్రారంభంలో చెప్పానండి. ఈరోజు భూమి మీద అత్యంత ఖరీదైంది ఏదైనా ఉందంటే మరణం. ఎంతైనా దేనికైనా ఆ మరణం నుండి తప్పించుకోవడానికి ఎన్ని లక్షలు పోయినా, ఎన్ని కోట్లు పోయినా, దేనికైనా మనిషి రెడీగా దానినే, ఆ మరణ భయాన్నే పోగొడతానంటున్నాడు. నువ్వు మరణించినా నేను చూసుకుంటాను, నేను లేపేస్తానంటున్నాడు. ఇంకేం కావాలండి, ఇంకెందుకండి భయం మీరు చెప్పండి. క్రీస్తు దగ్గరికి వస్తే ఉంటుందండి ధైర్యం, క్రీస్తును నమ్మితే ఉంటుంది ధైర్యం, క్రీస్తు కొరకు బ్రతుకుతూ ఉంటుంది ధైర్యం. మీరు చనిపోయినను నేను బ్రతికించేస్తాను. డోంట్ వరీ. మరణానికి మీరు భయపడకండి, చావుకి మీరు భయపడకండి. ఎంత బాగున్నాయండి వాక్యాలు, ఎంత బాగున్నాయండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం అండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మీరు చదువుకున్నారు. నేను మధ్యలో చెప్పాను, నా పని నేను కడముట్టించి తిని నా కొరకు జీవ కిరీటం ఉన్నది. పౌలు గారు, బ్రతికు కాలం అంతా దేవుడి కొరకు బ్రతికేశాను, నాకు జీవ కిరీటం ఉంది. అలాగే నేను చదువుకున్న మీరు ఒక వాక్యం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మరణపు దాస్యము చేత చిక్కిన వాళ్ళను విడిపించుటకు, మరణమనే భయము చేత దాస్యానికి లోనైపోయిన వారిని విడిపించుటకు, మరణ భయాన్ని పోగొట్టడానికి రక్త మాంసాలలో దేవుడు పుట్టి, నరమాత్రుడిగా పుట్టి, మరణం మిమ్మల్ని ఏమి చేయదురా, నన్నేమి చేయట్లేదు, నన్ను చంపేశారు చూడండి అని మరణ భయాన్ని పోగొట్టిన ఏకైక నాయకుడు దేవుడు యేసుక్రీస్తుల వారండి. మీకెందుకు మరణం అంటే భయం? నన్ను చూడండి, నన్ను చంపేశారు చూడండి సిలువలో, నేను తిరిగి లేచిపోయాను. మీరెందుకు భయపడుతున్నారు? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం మీరు చదవండి, ఎంత బాగుంటాయండి వాక్యాలన్నీ. దేవుని పిల్లలారా, కనుక క్రైస్తవుడు ఈరోజు భయపడవలసిన అవసరం లేదు మరణానికి. మరణం అనేది భక్తులు ఎంత ఈజీగా తీసుకున్నారు, మరణాన్ని ఎంత టేక్ ఈజీగా రోజు భక్తులు తీసుకున్నారు. కొత్త నిబంధనలు మీకు వాక్యాలు చూపించాను, మీరు అసలు భయపడకండి. ఎప్పుడు భయం రాదు? మనం దేవుడి కొరకు బ్రతికితేనండి. లోకం కొరకు బ్రతుకుతున్నామా? బంధాల మధ్యలో కూరుకుపోయావా? ఈ లోకం అంటూ మన ఆశకాలను వ్యర్థం చేసుకుంటున్నావా? అక్కడ ఎక్కడో మనసులో ఒక రకమైన భయం ఉంటుందండి. దేవుడు ఒకవేళ నాకు మరణం ఇస్తే నేను ఏమైపోతానన్న భయం ఉంటుంది. కాబట్టి ఆ భయంలోనికి మీరు రాక దేవుడి కొరకు బ్రతకాలి అని మీ కొరకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి.